పెరగట లింగసాల దేవగిరిని ఎంబోయి దేవుళ్ళ వెద్దు అల్లనే రడల్లా రడల్లా శివ మల్లయ్య శివుడు మల్లయ్య అల్లోనే రడల్లా జోడు గుడికల పేరు వియ్యాలో ఏ రాజు పంపిండు వియ్యాలో మల్లన్న పంపిండు వియ్యాలో గొల్లకేదమ్మకే వియ్యాలో మల్లన్న పంపిండు వియ్యాలో గొల్లకేదమ్మకి వియ్యాలో తానెవరు నేనెవరు వియ్యాలో తాను నాకు పంప వియ్యాలో మూడు గుడికల పేరు వియ్యాలో ఏ రాజు పంపిండు వియ్యాలో పేరు వియ్యాలో ఏ రాజు పంపిన వియ్యాలో మూడు గుడికల పేరు వియ్యాలో ఏ రాజు పంపిండు వియ్యాలో పేరు వియ్యాలో ఏ రాజు పంపిన వియ్యాలో మల్లన్న పంపిండు వియ్యాలో బాలరథంకి వియ్యాలో మల్లన్న పంపిండు వియ్యాలో గొల్లకేదమ్మకి వియ్యాలో గొల్లకేదమ్మకు వియ్యాలో ముడిరాజు పంపిండు వియ్యాలో రేణికెళ్ళమ్మకి వియ్యాలో ఐదైదు ఆగాలు వియ్యాలో ఎల్లమ్మదే వియ్యాలో తానెవరు నేనెవరు వియ్యాలో తాను నాకు పంప వియ్యాలో ఇవాళ ఈ పొద్దు వియ్యాలో పెళ్ళెవరు పెళ్ళమ్మ వియ్యాలో ఉంటావు తెలుగాను నాడు పార్వతీదేవి సల్లమాను తీసుకొచ్చింది మనం ఎడుకుందాట మల్లన్న దేవరాజు మల్లన్న సల్ల పండుగ లోపల రాత్రింగమాయినాడే మల్లయ్య దేవదేవుడు మల్లునమ్మ రామారామ మల్లయ్యో మూడు లోకాల ఉన్నవాడొక్కనివి ఊరూరు మండపాలు కొడుక మల్లయ్య అటువంటి ఓడి లోపలేస్తున్నప్పుడు ఎక్కలేని బరువైంది మల్లన్న దేవుడా గుడ్డవరిస్తారే మల్లయ్య మల్లయ్య మల్లన్న మహిమ తెలియదు ఎల్లమ్మ యంత్రం దొరకది ఓయమ్మలారా వంట గంజి దూరమంట గంజి అమ్మలు కూడా దొంచుతుందట అన్న దోషులు పట్టిండే తాగే ముందర 5 ఏళ్ళ వస్తాం మా పుట్టి మీద ఇప్పినప్పుడు అత్త కళ్ళకేమో ఈగలు పట్టట్టు దోమలు పట్టట్టు కనపడుతుంది తాగుతుంటే అది పంచాన్ని అమృతం అవుతుంది అమ్మా మాయలోడు మల్లయ్యో మల్లయ్యా పంచామృతము దేవుడు అన్నదా కాబట్టి దేవరాజు మల్లోనమ్మ మల్లయ్యో దేవరాజు మల్లోనమ్మ మల్లయ్య దేవరాజు మల్లోనమ్మ భగవంతుడే దేవరాజు మల్లోనమ్మ భగవంతుడే శ్రీశైల వాసుడట మల్లయ్య మొదటి ఇల్లు దాపెనా ఉన్నానే చూడరా ఊరి మేపులు మేపెనా లక్షవాది దేవుడే నా స్వామి మల్లయ్యనా
మందరు కొట్టుకున్నాడు ఈడికోగా దగ్గర యాడికొస్తా ఇన్నాడు దేవుడే నాకు లగ్గం చేస్తున్నాడు దేవుడే మందరు కొట్టుకొని వచ్చాడు మల్లయ్యా అటువంటి కనుక నీవు నందనం మందర్ల ఎరువు లోపల మందరం వంట పెట్టిండే ఆ మసలకాడు పిల్లలతోటి అత్త మానవసానికి పంపిండాట ఈ అల్లుడు మల్లయ్య గొర్రెల మందని కొట్టుకొచ్చిండు ఎరుకల్లో ఇంటికి పోయి మంద గంపాలు ఇచ్చుకొని కుమ్మరోళ్ళ ఇంటికి పోయి జాయిదాల కంబడి అటువంటి కనుకనేమి పాలు విండని పాల పుడ్లు తీసుకొని రమ్మనడం వల్ల మాధవసారి చెప్పాను మాధవసారి కళ్ళ చూసి ఎరుకల్లో ఇంటికి పోయింది గంపల్లించుకున్నది పాల పుడ్లు తీసుకున్నది పాల పుడ్లు తీసుకొని మంద గంపలు పెట్టుకొని మంద గంపల ఈగలు పడ్డ కంచి దోమలు పడ్డ కంచి మళ్ళీ వస్తున్నది మంద గంప ఎత్తుకొని మాధవసారి వెళ్ళి అదే రామారామా ఇంకొక దగ్గరనే అమ్మాలారు చెరువు కట్ట ఎక్కినదే రామారామా చెవిని కన్నా చూసినది మల్లయ్యో నక్షత్రం పుట్టిన పురాణం ఉన్నది కళ్ళ కలవరేకలు పళ్ళ పంచాక్షరి కొరవి సలగల్లవాడు కోరెలి దేవుడు నా పిల్లల మల్లయ్యో భగవంతుడు మల్లయ్య అమ్మలు దాగి ఆలోచన చేసిండట మా అత్త మాధవసాని కుంజిగా కుంజిగా పొట్టమల్ల అని పిలుస్తుంది అల్లుడా మల్లయ్య నన్ను పిలుస్తలేదు ఇలా మా అత్తను పొలిరించి కొట్టకపోతే నా పేరు మల్లన్న స్వామి కాదన్నాడే 5 ఏళ్ళ అస్తం ఇష్టము గోరడు బండారు తల్లినప్పుడు అక్కడ సాయితోన్న సేన అయిందట అటువంటి కనుక ఏమి డేగా అవతారం మీద గుర్రం అందరూ బెదిరించినప్పుడే ఆ గుర్రాన్ని వచ్చినాయి జొన్న సేన పడ్డాయి మా అత్తను కొట్టాలంటే ఇదే సమయం బాగుందన్నాడు మల్లయ్య 5 ఏళ్ళ అస్తం ఇష్టం ఊపుకొని పట్టేలు మళ్ళా రేటేషన్ కట్టిండు గడ్డ మీద ఉంటాయి 3 జొన్న కర్రలు ముప్పిని కల్లిండు అయ్యో 3 జొన్న కర్రలు కూడా వీకిండు మల్లయ్య గొర్ర మంద కాడికి వచ్చింది అత్తమ్మ మరి మాధవసారి నేను పెద్ద గొర్రెలు ఆయన బిడ్డను నేను గొర్రెల మెడ పడతానన్నది గొర్రె తలకాయ సంకల పెట్టుకున్నది నోట్లో ఏలు పెట్టి చెక్కిలేసింది పొట్టు నలుస్తుంది అమ్మా కొరియ తలకాయ సంకలు అడగబట్టుకున్నప్పుడు మల్లయ్య పాలు విండుతానన్నాడు పాల పుట్టి తీసుకుంటే తొడవ సందడి పెట్టుకున్న మల్లయ్య గొర్రె అత్తకు గొర్రె కంటిళ్ళు అన్నాడు దేవుడే మల్లయ్య అత్తకు గొర్రె కంటిళ్ళు అన్నాడు గొర్రెకి 7 సింహాల బలం ఇచ్చడం మల్లన్నా పొదుగు పట్టుకొని పాలు విండుకుంటా గొర్రెది కనుకనేమి కొన్ని రొమ్ముకిచ్చిండట చెంగు అని ఎగిరింది అత్త అంట్రిల్లు అయింది అత్తను గుంజుకొని 7 సింహాల బలం వచ్చింది గొర్రెకైనా అత్తను గుంజుకొని ఉరుకుతుండదమ్మా గుంజి గుంజి గొర్రె గుంజి గుంజిగో గొర్రె గుంజరా అన్నప్పుడు 7 అనుభవం చూపించిండు బిడ్డు మన గొర్రగాడి మల్లయ్య వారమని చెప్పిండుగా గుంటోడు గుడ్డోడు కళ్ళల్లో ఊసులు ఉన్నాయి ముక్కుల సీవుడు కారుతుంది నోటి పొండి సొల్లు కారుతుంది బిడ్డు అంత వికారం సంత గోపాలను గాడి చెప్తే నేనెందుకు వింటానమ్మా నాయమ్మా దేవుడు అని తెలియదాయ మాధవసానికి ఓ ఎమ్మలారా ఆ కొర్ర పాలు తెచ్చిరు పాలు కాగా పెట్టిన తల్లి బిడ్డలైనా మరి పాల పుట్టి
చేసుకొని ఇద్దరు మధ్యన పెట్టుకొని పాలింగ చెయ్యబట్టే అమ్మలారా మీగాడ తీరబట్టే పాల వీధిదమ్మో భగవంతుడు మల్లయ్య నేను ఫస్ట్ పాలు విండిచ్చిన పాలు కాగబెట్టి సుక్కలు మల్లన్న దిక్కు చూసే వరకల్లా మల్లన్న నీళ్ళ మీద కూర్చుంది నిజాల రూపం మీద ఉండు అగదుడు మల్లన్న రూపం ఎట్లుందో దేవుడా నిజా రూపం ఎత్తుకుంటూ కళ్ళల్ల కలవ రేకులు పళ్ళల్ల పంచాయతీ కూర మిసాలు ఉన్నాయి దేవుడికి మల్లయ్యా నీళ్ళ మీద కూర్చున్నప్పుడే రగరగ 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 పుట్టగాడికి వచ్చిండే భగవంతుడు మల్లన్న దేవరాజు మల్లయ్యా పుట్టల చేయి పెట్టిండు నా ఉమ్మను పుంజిండు మల్లయ్యా ఉమ్మను పుంజి చుట్టబట్ట మలసినాడే మల్లయ్యో చుట్టబట్ట మలసినాడే భగవంతుడమ్మ అమ్మ దేవరాజు మల్లమ్మ మగసు ధరినాడు నాగయ్య సుందరి నాగో నాగయ్య దిగ సుందరి నాగా పక్కన పాటి కనుక ఏమి సొల్లుగారుతున్నది ఓ బిడ్డ ఆ శివుడు అసలు నీకెట్లా నచ్చింది వీడు చింతకాయ తొక్కది చింతకాయ తొక్కు అమ్మో నువ్వే తింటావా ఏ కాదు అందరూ వచ్చిన చుట్టాలు అందరూ పెడతా దేవింది అయ్యో అయ్యో బిడ్డ నాయమ్మ అమ్మ నేను మంద కాని మల్లయ్యని లక్క మాడతా కానీ ఏరే వాళ్ళ లక్క మాడ లేదంటే ఏ బయళ్ళన్న పడతా ఏ శరణన్న పడతాను అంటుందాట మరి మారబోయిడు పెద్ద గొల్ల మారబోయిడు కళ్ళ చూసింది మాధవసాని కళ్ళ చూసింది గుల్లవంత కళ్ళ చూసింది తన మెచ్చింది రంభా తన మునిగిందే గంగా కాదని ఏరే వాళ్ళకి నా బిడ్డ బాయ్ అంటదో శరం అంటదో అని గొల్లలు కళ్ళ చూసి మల్లయ్యకే మందకాడికి వెళ్ళి మల్లయ్యని తీసుకొచ్చి లగ్గం చేస్తామంటారు గొల్ల రాజులైనా కేతమ్మ మల్లయ్య లగ్గం చేస్తామంటున్నారు అమ్మో అమ్మలారా భగవంతుడు మల్లన్న సుక్కు అటువంటి కనుక ఏమి సుక్కులు అన్నాడు అటువంటి చక్కని గడియ లోపల లగ్గమని మల్లయ్యా అందుకొని ముట్రాంతో ముళ్ళు అందుకొని జై జయ గిరిగిరి పరమాను రాజులు దేవతలకందరికైనా తల్లి శంకరుడు తల్లి పార్వదేవి అక్క వెనుక ఎల్లమ్మ కలకత్త కాలమ్మ బొంబాయి మర మనస్కర మాంకాలి భీమండి వరాల దేవి పత్రాలు రాసిండు రామశిల్క మిల్కిండు రామశిల్క నోటి కరపత్రాలు ఇచ్చి దేవతలకు వంచిరమ్మన్నాడే రామశిల్క కరపత్రాలు తీసుకొని ఎట్లా పోతాయి ఉన్నది ఓ రామశిలుక నా రామశిలుక మందల్ని శిలుకో పూజారి కళ్ళకేమో గజారి ఇందురా వరమశిలుగా కలపత్రాలు పంచినప్పుడు దేవాదేవులు మల్లయ్య లక్కము లక్కమని భానుచందర్ గారు శిరీష గారు శ్రీకంద శ్రీకాంత్ అమ్మ పేరు బాలమణి నాయన అంజయ్య నాయన గారు బాలమనమ్మ గారు మరి పుణ్య దంపతుల కొడుకులు కోడళ్ళు మనవల మనవరాళ్ళు పిల్లి వారి బలగం చల్లగా ఉండాలి అక్కలు ఎల్లెళ్ళ బావల బామ్మలు బలగమంతా మల్లన్న స్వామికి పచ్చని పందిరేసి పందిరి కింద మల్లన్నకు లగ్గమైతే ఉన్నదమ్మో మల్లయ్య మల్లయ్య మా దేవుడు
దెబ్బలెన్నో కొట్టిరంట శ్రీరాలు వరిసిరంట పచ్చలెన్నో కొట్టిరంట పందిళ్ళు వేసిరంట కళ్యాణం చూడమన్నారండి మన కుమర వెళ్ళి మల్లన్న స్వామి వైభోగము చేతమన్నారంటో వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం గజాన పద్మార్గం గజాననం ఓం నమో శివాయ నమ ఓం దైవబలమాయ నమ విద్యాబలమాయ నమ శ్రీ మల్లికార్జున స్వామి దేవతాయ నమ ఓం ఇల్లల్ల గోత్రోనాం పిల్లివార్ సమస్తాయ నమ ఓం నమో శివాయ నమ సిద్ధోస్కతానం సమర్పయామి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవతాయ నమ మల్లికార్జున స్వామి దేవతాయ నమ ఓం కంబకంఠో నమ కంబకం కృష్ణ కావేరి కాంబోజాయ నమ యమునాయ నమ గోదావరాయ నమ తుంగభద్రాయ నమ నర్మదాయ నమ పిల్లివారి సమస్తాయ నమ అంజయ్యాయ నమ బాలమ్మాయ నమ అంజయ్య తండ్రి పేరు మీ తాత మల్లయ్యాయ నమ నాయనమ్మ మల్లమ్మాయ నమ మల్లయ్యాయ నమ మల్లయ్య తండ్రి పేరు ఆగయ్యాయ నమ ఆగే భార్య పేరు ఓసన్న చెప్తే ఓం తదేవ లగ్నం తారాబలం త్రిపులాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మల్లయ్యాయ నమ అంజయ్యాయ నమ ఓం లక్ష్మయ్యాయ నమ ఓం జాబలమాయ నమ కంబకంఠో నమ కంబకంఠుని పూజాయ నమ ఓం లంబోదరాయ నమ లంబోదర పూజాయ నమ దీర్ఘమాయ శుభం శుభమస్తు శుభం కరిషే శుభమస్తు శుభం కరిషే ఆయురారోగ్యమస్తు ఓం ధనకనక వస్త్ర ఓం రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి ఇట్లా ముక్కుకరం చూసి పాపానాం పాప కర్మాణం అని ఇట్లా చేస్తారు పాపానాం పాప కర్మాణం శత సంవత్సరం దీర్ఘమాయో శుభం శుభమస్తు శుభం కరిషే ఈ పూతోటి ఓం సిద్ధోస్కతానం సమర్పయామి ఓం సిద్ధోస్కతానం సమర్పయామి శ్రీశైలే మల్లికార్జున స్వామి పౌరంబ దేవతాయ నమ ఓం కేతమ్మ దేవతాయ నమ ఎల్లమ్మ దేవతాయ నమ చెరువుగట్టు జడల రామలింగేశ్వరాయ నమ శత సంవత్సరం దీర్ఘమాయో శుభం శుభమస్తు శుభం కరిషే పుష్పం పూజయామి గౌరవమైన ఒక పండు అక్కడ ఓపెన్ చేసి పెట్టి నీళ్లు తల్లి తగ్గుతాయి గౌరమ్మ ఓం గుడపాలన వేద్యం సమర్పయామి ఏమైంది గట్టిగా ఓం గౌరమ్మకు ఓం గౌరి పూజయామి గణపతి పూజయామి ధూపం సమర్పయామి ఓం నమో శివాయ నమ సిద్ధేశ్వరాయ నమ శత సంవత్సరం దీర్ఘమాయో శుభం శుభమస్తు కాలు గడగరే కొమర వెళ్ళే మల్లన్నది ప్రారంభట్టరు కాలు గడగరు అమ్మ కాలు గడగరే కుమర వెళ్ళి మల్లన్నది ప్రారంభట్టరు దేవాన దేవతలాట దేశ పండితులాట ఆరు కోట్ల వయ్యాలాట మూడు కోట్ల మూడులాట మూడు కోట్ల మూడులాట ముట్టల గానాదులాట కాలుగలరు అమ్మ కాలుగలరే కొమర వెళ్ళి వాళ్ళది ప్రారంభ
శ్రీరాజు దేవతాయ నమ శిరుగట్ట జడల రామలింగేశ్వరాయ నమ ఓం కాశీ విశ్వనాథాయ నమ కళ్యాణం భస్మదేవాయ నమ అగజాన పద్మార్గం గజాననం ఓం నమో శివాయ నమ నమస్తే మేనమామ ఏం పేరు రాములన్న నాగారమే కదా నాగారం రాములన్న లగ్నం తారాఫలం చుకులాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అకజాన పద్మార్గం గజాననం లంబోదరాయణ పోయి నీళ్ళు పోయి లంబోదరాయ నమ లంబోదర పూజాయ నమ ఓం జన అక్కడ లింగానికి ఓం లంబోదరాయ నమ లంబోదరేవ లగ్నం తారాఫలం చుకులాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అకజాన పద్మార్గం గజాననం ఓం లంబోదరాయ నమ లంబోదర పూజాయ నమ ఓం జనార్దయ నమ ఉపేంద్రాయ నమ లంబుకంఠో నమ దేవుడి కాలం వేసి అదే ఓం శత సంవత్సరం దీర్ఘమాయో తలం సాగు శత సంవత్సరం దీర్ఘమాయో శుభం శుభమాస్తు నీళ్ళు కళ్ళ కాదుకోండి ఓం దైవాబలమాయ నమ విద్యాబలమాయ నమ ఎల్లమ్మ దేవతాయ నమ మల్లికార్జున ఓం రేణుక ఎల్లమ్మ దేవతాయ రేణుక ఎల్లమ్మ దేవతాయ నమ కమ్ముకంఠో నమ అమ్ముకంఠుని పూజాయ నమ ఓం నమో శివాయ నమ సిద్ధేశ్వర ధాన్యం ధనాయనం మల్లికార్జున స్వామి దేవతాయ నమ ఇవి ఎడబోయి వంట బాజా బాజా తాళం
వెళ్ళి కొడుక గుర్రమురెక్కిరా గుర్రమునిరాయే పల్లాకిరాయే ఎల్లమ్మ మునిరాజు మల్లన్న కేతమ్మ పెళ్ళిళ్ళనాడు మల్లన్న కేతమ్మ కోరెల్లి మల్లన్న ఐలేని మల్లన్న ఐలెండో ఐలవ వల్ల సామయ్య ఒప్పు సబ్బలు కొట్టాలి చేతులు కాళ్ళు పెట్టారు సబ్బలు కొట్టాలి నవ్వాలి నవ్వాలి అందరు నవ్వాలి పుష్పమాటలు పట్టినాయన రామ్లా నాయక్ కళ్యాణమా మల్లన్న పెళ్ళినాడు దేవత కళ్యాణమా అత్యంత దగ్గరకు వచ్చేయాలి దూరం ఉండేయద్దు తొక్కులలో పడతాయి దేవత కళ్యాణమా దేవత కళ్యాణమా మా బుద్ధల భూపతి పూలు గణమ్మకి దేవత కళ్యాణమా
ఓడి బియ్యం ఇక్కడ ఇవ్వాలి. ఉన్నాయి దాటా గడవకుండా ఒరిజినల్ కాదు ఎంపీ ఆటవాడాలి అటువంటి అటువంటి కలిగేవి అమ్మా పాడవయ్యరో అమ్మా పాడవయ్యరే కోడెల్లి మల్లన్నాకు ఎంబయ్యరమ్మా అమ్మ సూరడు సూరడు ముచ్చారాట సురపూర దండారాట అడ్డడడ్డ ముచ్చారాట అడ్డుపూర దండారాట దీర్ఘమాయు శుభం శుభమస్తు. నువ్వు చెప్పాలి ఏం లక్ష్మయ్యా ఏమైతుంది మనకు నరళరాజీ శుభం శుభమస్తు. మరి అటువంటి మీ పేరు చెప్పాలి. నీ పేరు మన కరుణాకర సత్య భగవంతుడి పేరు మీద మరి దేవుని పేరు ఇంటి అల్లుళ్ళైనా మరి కోసి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తామమ్మా. మరి ఒక్కొక్కరికి 1 రూపాయి పొద్దుగా వస్తాయిలే భగవంతుని పేరు మీద అమ్మా. ఏమైనా పోషాలన్నా యాదక్క గారు పోషాలన్న భగవంతుని పేరు 500 షాంపూ వందలైనా ఒక్కొక్క కట్నాలు పిల్లి పోషాలన్నా ఎత్తిల మూటలు సంకల పిల్లలు మల్లయ్యో నా స్వామి మల్లయ్య మల్లయ్యో నా స్వామి పేరు మీద మన ఇంజల్లుడమ్మా భగవంతుని పేరు మీద దేవుని పేరు మీద 500 బాల మల్లేశ మమతనమ్మ దేవుని పేరు మీద 1 రూపాయి అటువంటి ఏమి ఒప్పు వాళ్ళకైనా దేవుని లగ్గం మీద ఒక్కొల్లకు భగవంతుని పేరు మీద దేవుని పేరు మీద 500 ముసలకనం వారి సమస్థానమైన అరే కూరవెల్లిలో నిలిచిన మల్లన్న పిల్లి మంచులక్క భగవంతునికి కోడి బియ్యం పోసి ఒక్క రైడ్ కొంచెం వచ్చిన పైసలు కాదన్నాడు కొయ్యలకు కొడుతుండు అటవునైనా పిల్లి నాగేశ గారు అమరావతి దేవుని పేరు మీద అటువంటి 500 పాదాలమ్మా. అరే నల్లగొండ జిల్లాలోన ఎల్లరెడ్డి గూడెములోనే నల్లగొండ జిల్లాలోన ఎల్లరెడ్డి గూడెములోన నల్లగొండ జిల్లాలోన లింగస్వామి నీవో లింగస్వామి చెరకట్టు దేవుడవయ్యో ఇద్దరు పేరు చెప్పు. రీతిగా 51 రూపాయి బాలమ్మ ఒక్కరు 101 రూపాయి ఎన్నో దాసిందో రోజు సారే పోతున్నారమ్మా. మల్లయ్యో బండ ఉదయ
కుమారు రోజు 7 లక్ష్మణ ఇగో కట్నాలు ఎవరెవరు చదివిస్తారో ఇను బండ ఉదయ కుమారు 500 రూపాయలు ఓయమ్మలారా. అరే కనగా గంటారా ఓహోయ్ లలితక్క గారు శంకరన్న గారు పండుగల పబ్బాలు ఏపించిన మహానుభావుడైనా దేవుని పేరు మీద ఒక్కొక్కరికి 500 పాదాలు శంకర్ మంచిగా నడవాలి ఓయమ్మలారు. ఇప్పటి నుంచే చెప్తామని ఉత్తరగా రావాలి బియ్యం పోస్టులు ఇంటర్లకు కిషన్ నిర్మల 500 రూపాయలు ఒక్కొక్కరు కూడా లగ్గం పోలి మీద 150 రూపాయి. అరే మామని కైలాసం మందారం తెలుగు మల్లమ్మ ఇంటోళ్ళకు 300 రూపాయల కట్నము ఒక్కొక్కరు కూడా 101 పెరుగు మల్లమ్మ లగ్గములకు దీర్ఘమాయ శుభము. పిల్లి బాలరాజు రాధిక ఇంటోళ్ళకు 2 అమ్మ పాలు పోయ్యారో అమ్మ పాలు పోయ్యరే ఊరెళ్ళి మల్లన్నకు బియ్యం పోయ్యమ్మా తోటరాము కళ 1100 రూపాయలు ఇంటి కట్టము ఒక్కొక్కరు కూడా 200 రూపాయలు దేవుడు సతగిళ్ళ కాలం రక్షించాలి. పచ్చన సుజాత గారు ఇంటోళ్ళకు 300 రూపాయలు సుజాత ఒక్కొక్కరు పాలమని ఇంటి కట్నం 500 రూపాయలు ఒక్కొక్కరు 101 రూపాయి దీర్ఘమాయో శుభము. అరే రే 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 మల్లన్న ఎల్లమ్మ దేవ కాళీమాయమ్మ బియ్యం పోస్టు రావాలండి. చంద్రక సూర్యరేఖ సమ్మక చెంగై చీరలవాడు తారక చెంగై రైతులవాడ గోరాట తారక పోయరాజవి కావని సమ్మక్క కొండపైన నిర్మూలమో తారక కొండపైన నిర్మీరామో తారక పోతుండ వల్లది పొలగిరి గుట్టట పొలగిరి దాటితే నగిరి గుట్టట నగిరి దాటితే అడగిరి గుట్టట పాలువయ్యారో అమ్మ పాలువయ్యరే దేవాన దేవతలారా బియ్యం పోయ్యారా పాలవయ్యరో అమ్మ పాలవయ్యరే దేవాల దేవతలారా బియ్యం పోయ్యరో మండలు 101 రూపాయి దీర్ఘమాయో శుభము. పెళ్లి పెద్ద యాదయ్య అనసూయ ఇంటి కట్నం 500 రూపాయలు ఒక్కొక్కరు 101 రూపాయి దీర్ఘమాయో శుభము. శుభం కలిసే కట్నాలు కూడా బియ్యం పోసిన వాళ్ళు ఒక్కొక్క కట్నం పెట్టాలండి. అయ్యా ఏం పేరు సార్ పేరు రాము రమ్య కూడా 101 రూపాయి దేవుళ్ళ పేరు మీద రాముడు పడుతూ ఏమయ్యో కూర వెళ్ళి వల్లయ్య రామయ్యో నా స్వామి వల్లయ్య రామయ్య నా సాలి వల్ల ఇంటి కట్టమా ఏం పేరు ఇల్లి బాలరాజు సోని ఇంటికి 101 రూపాయి ఒక్కొక్కరు 500 రూపాయలు ఇంటి కట్నం ఒక్కొక్కరు కూడా 101. అరడి పర్వతాలు యాదవ్ ముత్యాలమ్మ ఇంటి కట్నం దేవి లగ్గములకు 500 ఒక్కొక్కరు కూడా 500 పర్వతాలు లగ్గములకు దీర్ఘమాయో శుభం కలిసే. అరే రే 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 మేలుకో మల్లన్న మేలుకో అవయ్యో ఆడుకో నా స్వామి ఆడుకోవయ్యా కూడా 200 రూపాయలు దీర్ఘమాయో శుభము. పేరు
అందులో లావణ్య శేఖరు 500 రూపాయలు, ఒక్కొక్క కూడా 101 రూపాయి. శేఖరు ఒక్కొక్క కూడా ఒక్కొక్కకు 101 రూపాయి. శేఖరు దీర్ఘమాయో శుభము. మన లక్ష్మణ కొడుకు ఒక్కొక్క కూడా 500 పదాలు. డ్యూటీ మంచిగానే చేస్తుండమ్మా. దేవి లక్షలకు దీర్ఘమాయో. అరే ఉయ్యాలో కోరెల్లి మల్లన్నకే రావాలి అంతక్క కట్నాలు తీసుకుపోవాలి. లక్ష్మణ్ ఏడుండో రావాలి. ఆడపిల్లలు రెడీగా ఉండాలి. మంగళారతులు పట్టాలి. మొగిలిపల్లి భూదేవి లక్ష్మణు ఇంటి కట్నం 500. ఒక్కొల్ల కూడా 101 రూపాయి. లక్ష్మణ భూదేవి దీర్ఘమాయో శుభము. కట్నము ఒక్కొల్ల కూడా 101 రూపాయి. దీర్ఘమాయో శుభము. శుభంకరిచే అరే అందాలకే సుందర మదన మల్లన్న నా స్వామి మల్లన్న. మన్నా లలితక్క ఇంటి కట్నం 1001 రూపాయి. ఒక్కొల్ల కూడా 1001 రూపాయి. 51 రూపాయి లక్షములకైనా. పిల్లి అరవిందు శిల్ప 500 రూపాయలు ఇంటి కట్నం. ఒక్కొల్లకు 101 రూపాయి. దీర్ఘమాయో శుభము. స్థిరమైన 201 రూపాయి ఇంటి కట్నము. ఒక్కొల్లకు కూడా 251. అరే కొమ్మ సక్కన రే మా సక్కన కొమ్మరేలి వల్ల సక్కన. కొమ్మ సక్కన రే మా సక్కన కొమ్మరేలి వల్ల సక్కన. పిల్లి కుమారయ్య ఇంటోళ్లకు 200 రూపాయలు. ఒక్కొల్ల కూడా 101. ఇంటోళ్లకు 200. ఇంటోళ్లకు ఒక్కొల్లకు 101. అతని దొడ్డి రాము అనిత ఇంటి కట్నం 500. మా సక్కన పూరెల్లి మల్లన్న సక్కన. బాలపౌరంబ సక్కన మల్లయ్య. బాలరామ సక్కన మల్లయ్య. గొల్లకే సమ్మ సక్కన మల్లయ్య. వస్తు సప్న బాలరాజు ఇంట్లో మల్లయ్య. గులగే తమ సక్కన మల్లన్న. సక్కన మల్లయ్య. గొల్లకే సమ్మ సక్కన మల్లయ్య. అకుల్ల చేస్తాడు పండుటాకు నీ ముఖము. పండుటాకు నీ ముఖమయ్యో మల్లన్న. ముత్యాలన్న ఇంటోళ్లకు 200 రూపాయలు. పిట్టల ముత్యాలు అన్న పిట్టల ముత్యాలు ఇంటోళ్లకు 200 రూపాయల కట్నం. దీర్ఘమాయో శుభము. కేశమైన మల్లేసు ఒక్కొల్లకు 101. ఇంటోళ్ళ 200. రాములన్న కూడా ఒక్కొల్లకమ్మ. ఇంటి లంగం కోరి మీదికి చెప్పారు. పెళ్లి ఐలయ్య చంద్రకళ 1011 రూపాయలు ఇంటి కట్నము. ఒక్కొల్లకు 101 రూపాయి. దీర్ఘమాయో శుభము. అరే బలగంపేటలో వెలసిరవమ్మ. బలగంపేట ఎల్లమ్మ. గంగని ఊసిరవు గంగనేరు సోదరమైన పువ్వా.
స్వామి చల్లగా పాడు రావాలి అంతా రావాలి ఇక్కడ సర్వుల శైలి కడుక్కోవాలి అక్కడ సర్వుంది శైలి కడుక్కోవాలి రావాలి బియ్యం లోపలికి తీసుకుపోవాలి లక్ష్మణ సూర్య భవనానికి 5 ఇక్కలు నీళ్లు పెట్టాలి ఇసలు జంపి గిన్నె పెట్టడానికి కూర్చుని పెట్టాలి అన్న ఏంటి మీరు ఎత్తుకున్నది మూడవ పండుగ దేవుడు మిమ్మల్ని ఎత్తుకోవాలి దేవుడిని మీరు ఎత్తుకుంటారు భగవంతుడు ఎంత మంచిగా చూసుకుంటే దేవుడిని మరవకుండా తెచ్చుకుంటారు చిన్నలకు దండం అనుది పెద్దలకు దండం తల్లిదండ్రి పాదాలకు దండం అయ్యా మల్లన్న స్వామి నిన్ను మేము ఎత్తుకున్నాం మేము చేసే పని వ్యాపారం బరకతిచ్చి మా పిల్లల మమ్ముల చల్ల కదలకుండా మా ఆరోగ్యాలు కాపాడు తండ్రి మల్లన్న స్వామి బంగారి పాదాలకు 10,000 శనార్థి కూర్చొని లేవచ్చు ఏమైతారో కూర్చొని లేదు లేకపోతే లోపల వెళ్ళి బోనం ఎత్తుకుంటారో ఎవరో తయారుగా పబ్లో ఎడవాకు ఎట్టి మల్లయ్యో ఎడవాకు అలాగే చెంబిక్కడి కదా మేనమామ
పుణ్యవతిని తల్లి వచ్చవుకుండో పుణ్యవతిని తల్లి ఎట్లా కడతాను మీద కట్టాలి కుర్చీ వేసుకొని స్టాండ్ పట్టుకోను అయితే ఎడుంది స్టాండ్ మీరు కట్టరే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకు మంచిగా టైట్ అయ్యా సాటియే మా గురుడా అందులో మాపాలి మల్లనకు ఎల్లమ్మకు ఆరతి మంగళ మంగళ పుండరీకాయన వేళ కోడి అట్లాగనే
పిల్లల దేవుని దిగవరే పందిరికే దిగవరే నా గొర్రెల వల్ల దిగవరే పందిరికే దేవుడు ఎవరిది దారము ఈ బర్కత్ మీకా మాకు అయ్యా అట్లాంటి వాటి కొడుతుంది ఎత్తిచ్చినాము నిండు పాట ఫస్ట్ ఎత్తిచ్చినాము ఇలా పలకలు లేవంటాము నేను అడుగునే వాళ్ళని ముద్ద వేసుకుని అంటే పిల్లల గుడ్డ కూడా వేసుకోవాలి లేకుంటే వస్తారే ముద్దరు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అప్పుడు స్టార్ట్ అయ్యి పుట్టిన బయట చూసినప్పుడు
Gracias.